సిగ్గు సిగ్గు సీఎం సిగ్గు ఎక్కడదా ఆయనకి సిగ్గున్నోడేనా? సిగ్గు బుద్ధి జ్ఞానం అట్లాంటి ఏమన్నా ఉన్నాయా మన ముఖ్యమంత్రికి అని ఇలా డైరెక్ట్ గా మాట్లాడుకునే పరిస్థితికి వచ్చేసిండు. ఎందుకంటే ఆయన ఫ్రస్ట్రేషన్ చూస్తుంటే, ఆయన ఆవేశం చూస్తా ఉంటే ఓడిపోయినోడు కదా బాధపడుతున్నట్టుగా కింద మీద అయిపోతా ఉండు, తట్టుకోలేకపోతా ఉన్నాడు. ఏందో అంత ఆత్రం, ఎందుకు అంత ఆగం నాకు అర్థం కాలే. ఏదో ఎన్నికలు ఇప్పుడే ఉన్నట్టుగా, ఇక ఇప్పుడు మిస్ అయిపోతే మళ్ళీ ఎప్పుడో ఉన్నట్టుగా డైరెక్ట్ గా అటాక్ దిగిండు. ఎప్పుడైనా ఎవడైనా అట్లా డైరెక్ట్ గా అటాక్ దిగుతున్నారు అన్నప్పుడు ఒకసారి అర్థం చేసుకోవాలి. ఇంకా గెలవలేనప్పుడు, సబ్జెక్ట్ లేనప్పుడు, కంటెంట్ లేనప్పుడు తప్పక అరిసి గీ పెడితే అదేదో ఇక లొల్లి పెట్టుకొని పోయిండు అన్నట్టుగా ఉండడానికి ఏమనాలో తెలవక ఒకసారి చూడండి. ఇంకా ఇగో కేసీఆర్ కుటుంబంపై మరోసారి ముఖ్యమంత్రి బజారు మాటలు. రేవంత్ రోత భాషను చీకొడుతున్న జనం. పాలమూరుపై ప్రశ్నించడాన్ని తట్టుకోలేక జవాబు లేక ఫ్రస్ట్రేషన్. నూతన సర్పంచులకు సందేశంలో రేవంత్ బూతు ప్రసంగం. నీయవ్వ నీయమ్మ అంటూ ఆక్రోశంతో అనుచిత వ్యాఖ్యలు. కోసిగి సభలో కేసీఆర్ కుటుంబంపై పదే పదే దిగజారుడు భాష. పాలమూరుపై తమ వైఫల్యం నుంచి డైవర్షన్ కే దుర్భాషలు. కేసీఆర్ ఒక్క ప్రెస్ మీట్ తోనే ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రభుత్వం. హోదా మరిచి ఊగిపోయిన సీఎం. మళ్ళీ అదే సావు భాష. రేవంత్ ఓ చీఫ్ మినిస్టర్ మండిపడుతున్న నెటిజన్లు అంటూ ఎన్నాళ్ళి దగుల్బాజీ కూతలని చెప్పి ఇలా అంటా ఉన్నారు. సరే, ఇదంతా పక్కకు పెడితే మనం చూద్దాం అసలు రేవంత్ రెడ్డిని నా ఏమన్నాడు. ఇగో ఆయన మాటలు వినాలి. ఫస్ట్ మనం ఈయన ఎవరి గురించి మాట్లాడంటే హరీష్ రావు గురించి మాట్లాడండి. ఇగో ఫస్ట్ లోపల దాచుకుంటాంట. ఇక కేసీఆర్ గర్జనలు గర్జించినట్టు లేవురా నాయన. మన గాడిదలు ఏం చేస్తావా? ఒండ్ర పెడతాయా? ఏమంటారు గాడిదలు? గాడిదలు అరిస్తే ఏమంటారు? మనకు ఎరకలే. గాడిదలు అరిస్తే ఏమంటారు మనకేం ఎరక, మనకు తెలుసా? ఇప్పుడు హరీష్ రావునో లేకపోతే కేసీఆర్ నో కేటీఆర్ నో లేకపోతే బీఆర్ఎస్ నో ఎవరినో తిట్టిండు కాబట్టి మనం మాట్లాడాలి, అట్లా అంటాడు అని అడగాలి, వాళ్ళకి ప్రొడక్షన్ గా ఉండాలి అని ఆలోచించే వాళ్ళు కొంతమంది. నాకు అవసరం లేదు, నాకు అస్సలే అవసరం లేదు తిట్టుకొని గంగలవాడని. నాకు ప్రభుత్వం చేస్తున్న పనులు, ఇచ్చిన హామీలు, చేయాల్సినటువంటి వాటి మీద కొట్లాడాలి. ఇది నా పని, నా బాధ్యత. లెక్కకైతే నాకేం అవసరం లేదు కేసీఆర్ తిడితే తిట్టుకొని వాళ్ళు వీళ్ళు ఓలోలు జుట్లు విక్కొని. కాకపోతే మాకు కావాల్సింది ఏంటంటే ప్రజలకి పరిపాలన మంచిగా అందాలి. కానీ ఇక్కడ వచ్చిన ఆక్షేపణీయం ఏందో చెప్పాలనా, ఇక్కడ ఉన్న పంచాయతీ ఏందో చెప్పాలనా. ఒక ముఖ్యమంత్రి అయ్యుండి ఒక వీధి రౌడీ లెక్క మాట్లాడినటువంటి ఈ భాష ఏదైతే ఉందో దాని మీద తప్పకుండా మాట్లాడాలి. ఏం మమ్మల్ని అంటారు కదా జర్నలిస్టులు, ఏమైనా మీరు చేస్తలేరు, ఈ సన్నాసులు చేస్తలేరు, ఈ సిపాయిలు ఎంత చేస్తారు చూద్దాం అని మాట్లాడిన మా మాటల్ని ఓ పెద్దగా చేసి చూపించి ఏం మాట్లాడతారా మీరు? ఏమంటారు? యూట్యూబ్లు పట్టాలు పట్టీలు గొట్టాలు పట్టుకొని తిరుగుతారు. గొట్టమా? ఇప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు నీ గొట్టం ఏందో, నీ సబ్జెక్ట్ ఏందో, నీ కంటెంట్ ఏందో ఇప్పుడు తీద్దాం. ఇక నువ్వు మాట్లాడిన మాటలు ఏందో ఇప్పుడు మాట్లాడదాం. ఇక ఇప్పుడు చూపిస్తాం ఇక ఏందో నీకు సబ్జెక్ట్ ఏందో మాట్లాడి. ఇక చెప్పిగా ఇంకా పక్కలో ఒక నలికుట్లోడు ఉంటాడు, 6 అడుగులు ఉన్నా అనుకుంటాడు. ఆ తలకాయ ఎక్కడ ఉందో నాకు తెలియదు. నువ్వు గింత అంత ఉండి పొడువు ఉన్నోని అంటే ఏమొస్తుంది చెప్పు? ఏమొస్తుంది? పోనీ నీకు లేదని బాధపడే బదులు ఉన్నోని చూసి సంతోషపడాలి కదా. జెలస్ అయితే ఎట్లా? అంత అసంతృప్తి ఎందుకు? మనకు లేనిది చూస్తే ఖచ్చితంగా కొంతమందికి ఈర్ష ఉంటది, కానీ గింత ఈర్ష నేనేడ చూడలేదు. ఇప్పుడు నీకు లేదు, లేని దానికి ఎవడేం చేస్తాడా? ఎవరు తప్పిదం అది? నీకు లేని పొడవు ఆయనకు ఉంటే నీకు అంత నొప్పి అయితే ఎట్లా? ఆయన అడిగిండు 45 టీఎంసీలకు ఎవరు ఒప్పందం చేసుకురు, 90 టీఎంసీలకు ఎవరు ఒప్పందం చేసిరు, 299 టీఎంసీలకు ఎవరు ఒప్పందం చేసిరు, 500 టీఎంసీలకు ఎవరు ఒప్పందం చేసిరు, కాళేశ్వరం ద్వారా మరి ఎన్ని టీఎంసీలు మనం వాడుకుంటున్నాం, పైగా 968 టీఎంసీలు గోదావరి మిగులు జలాల నుంచి, వరద జలాల నుంచి వెళ్ళిపోతా ఉంటే, సముద్రంలో కలుస్తా ఉంటే వాటిపైన వాటా గురించి మాట్లాడితే దమ్ముంటే సబ్జెక్టు మీద మాట్లాడే, దమ్ముంటే ఆ సబ్జెక్టుకు కౌంటర్ ఇవ్వగలగాలి. కానీ మాట్లాడడం చేతగాక, సబ్జెక్ట్ లేక, ఆబ్జెక్ట్ లేక, ఉత్తగానే ఏది పడితే అది మాట్లాడి ఎట్లా పడితే అట్లా మాట్లాడితే ఇక ప్రజలు మెచ్చుతారు అనుకుంటే చూసి ఎన్నడో ఒకనాడు బొందబెట్టుడు ఖాయం. ఇక ఇడిచిపెట్టారు. ఇక ఈ భాష చూసినాక ఇటువంటి దరిద్రున్న, ఇంత భావదారిద్ర్యం ఉన్నటువంటి వ్యక్తిని మనం ఇలా ముఖ్యమంత్రిగా పెట్టుకున్నామా అని చెప్పి అనుకుంటారు. సిగ్గుపడతా ఉన్నారు జనం. మీ బతుకులు చేయడా గివేం భాష అనుకుంటున్నారు. ఒకసారి చూడండి. ఇంకా ఇంకేమంటాడు? కేసీఆర్ వచ్చి గర్జించిందంట, గర్జనకు నేను పోయి లోపల దాచుకున్నాంట. అవునా? నాకు కూడా అనిపిస్తుంది. బీఆర్ఎస్ సోషల్ మీడియా కొంచెమన్నా సిగ్గుందా, కొంచెమన్నా బుద్ధి ఉందా? ఏం చేసిరా మీరు? కేసీఆర్ పెట్టిన ఒక్క ప్రెస్ మీట్ కి ఆగమాగం చేసేస్తారా మీరు? రేవంత్ రెడ్డిని బతకనియరా, మనసును బట్టనియరా, తిండి తిననియరా? అరే ఆయన వచ్చి పెట్టిన ఒక ప్రెస్ మీట్ ని మొత్తం ఎలివేషన్ల మీద ఎలివేషన్లు ఇచ్చి మొత్తం ఆగం చేస్తే రాష్ట్రం అంతా ఆగం అయిపోయా. క్యాబినెట్ మొత్తం కింద మీద అయిపోయింది. నిజంగా చెప్తా ఉన్నా, బీఆర్ఎస్ సోషల్ మీడియాకు బుద్ధి లేదు. ఇప్పుడంత ఆగం ఏమొచ్చింది? ఏం ఎన్నికలు వచ్చినాయి? ఒక్క ప్రెస్ మీట్ కి ఆగం అయిపోతున్నారు అని చెప్పేసి మీరు విపరీతంగా ఎలివేషన్ల మీద ఎలివేషన్లు ఇస్తారు. ఈయనకి నిద్ర పట్టకపోయా. ఏం చేస్తారు? కొంత సంయమనం పాటించురి. ఎందుకంత ఆగం అయిపోతున్నారు? ఇప్పుడే ఏం ఎత్తుకపోయేది ఉంది, ఏం కట్టకపోయేది ఉంది. ఆయనంతలా ఆయన నాశనం పట్టుకునే టైం వస్తుంది కదా. ఇప్పటికిప్పుడే ఏదో అయిపోవాలన్నట్టుగా అనామతం రేవంత్ రెడ్డిని దించాలా, కేసీఆర్ పెట్టి ఎక్కించి కూర్చోబెట్టాలి. అదేనా మీ ఆలోచన? ఎన్నికలు వచ్చేదా కాగురు కదా. ఏందా ఇది? ఉత్తగా ఆయన పిచ్చోని చేస్తున్నారు కదా మీరు. ఆ బాధ గది. అందుకే బుద్ధి లేదంటారు. మీకు కొంచెం కూడా సిగ్గు లేదు నిజంగా చెప్పాలంటే. ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని గింత ఏడిపిస్తారా? ఎట్లా బతుకుమంటారా ఆయన్ని? ఆయనకు ఉన్నదా అది ఒక్క సీటు. మీరు దాన్ని కూడా కథం పడితే రేపు పొద్దుగల ఎట్లా బతుకుతాడు ఆయన? ఆగం చేస్తారు జరసేపట్ల. కేసీఆర్ చేసిన ఆగమే అసలు ఎక్కువ ఆగము. దానికి మీరు ఇంత ఆగం. మీరు అసలే ఆగం అంటే ఇట్లా కొంత ఆగం. ఏం ఆగం? మీ వల్ల ఇలా రేవంత్ రెడ్డికి
మనసును పట్టకుండా చేసిరు, తిన్న తిండి పెయిన పట్టకుండా చేసిరు. ఇంత దుర్మార్గం ఉంటుందా? నిజంగా చెప్తా ఉన్నా కదా, బీఆర్ఎస్ వాళ్ళకి ఆత్రం ఎక్కువైపోయింది అని అనుకునే కాడికి తీసుకొచ్చారు. మీరు ఏడ చూసినా, ట్విట్టర్లో చూసినా, ఇన్స్టాలో చూసినా, ఫేస్బుక్ లో చూసినా, లేకపోతే యూట్యూబ్ లో చూసినా, ఎన్లో చూసినా కేసీఆర్ మాట్లాడిన మాటల్ని, గర్జించిన విధానాన్ని కథమిగా ఎలివేషన్ల మీద ఎలివేషన్లు ఇత్తిరి మనకి నిద్ర పట్టకుండా చేస్తారు. అందుకే ఈ ఫ్రస్ట్రేషన్ అంతా చూసిరు కదా. ఇగో ఇంకేమంటారు చూడండి. ఇక కేసీఆర్ గర్జనలు గర్జించినట్టు లేవురా నాయన. మన గాడిదలు ఏం చేస్తావా, ఒండ్ర పెడతాయా? ఏమంటారు గాడిదలను? గాడిదలు ఏం చేస్తాయో కూడా తెలియనంత పరిస్థితులలో ఉన్నాడు మనం. గాడిదలు ఓండ్ర వెట్టుడు అనేది కూడా మనకు తెలియదు. ఇంకా చూడు ఏమంటాడు. గాడిదలు అరిస్తే ఏమంటారు? నరసింహ నరసింహ చెప్పవా నరసింహ, ఇది కూడా కాపీ కొట్టుడేనా? నీకు సొంతంగా ఏం లేదా? ఇంతకంటే ముందు ఇట్లా చూసినామా? కరెక్ట్ గా చెప్తున్నా, పిసిసి అధ్యక్షుడి హోదాలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి స్పీచ్ ఇది కాదు, రేవంత్ రెడ్డి మాట ఇది కాదు, రేవంత్ రెడ్డి పద్ధతి ఇది కాదు. చాలా ఎమోషనల్ గా, చాలా ఇంట్రెస్టింగ్ గా, ఫ్యాక్ట్స్ పైన లెక్కలతోని కాగితాలు పట్టుకొని మాట్లాడుతుండే. పక్క పొంటోని కూడా అడగకపోతుండే. ఇప్పుడు ఇది కేసీఆర్ కాపీ కొట్టపోయి ఆయన కింద పడిపోతా ఉన్నాడు. ఇంకా సిగ్గు తీసుకుంటా ఉన్నాడు. ఏమంటారా నరసింహ, ఏందా ఇది? ఏం అక్కర్రా నీకు? ఏ మాత్రమే? ఇగో గట్లు ఉన్నది. పక్కన ఇంకా చూడండి, ఇగో ఇంకేం మాట్లాడతాడు. ఇగో మీరు ఇక ఈడ మాట్లాడతారు రావంటే రంగారెడ్డి జిల్లాలోటి కేసీఆర్ కూడా గట్టిగా మాట్లాడుతుండు. ఈడ మాట్లాడతారు రావంటే రంగారెడ్డి జిల్లాలోటి, పాలమూరులోటి, నల్గొండలోటి ఆయన మీటింగులు పెడతాడంట. నువ్వు మీటింగులు పెట్టకపోతే సంతలో పోయి బర్లను కాసుకో, మేము వద్దంటున్నామా? మాదేం పోయింది? నీకు పొద్దు పోకపోతే మా కల్వకుర్తి సంతల్లో, కొడంగల్ సంతల్లో, ఇట్లకెళ్ళ మా ఎడ్ల సంతలు బొచ్చడు ఉన్నాయి. మత్తలో కూడా లేదు. పెప్పేర్లో పెద్ద సంత ఉన్నది, పసుల సంత. పోయి ఆడ చూసిరా, మీటింగ్లు పెట్టకపోతే ఏం పెడతామని చెప్పి మీటింగ్ల గురించి మాట్లాడుతూ ఉండు. నాకు అర్థం కాలే మీటింగ్ల గురించి అంత ఫ్రస్ట్రేషన్ ఎందుకు అవుతుందో, అంత ఇబ్బంది ఎందుకు అవుతుంది? నొప్పి అవుతుందా? బాధ అవుతుందా? ఏం భాష? బర్రెలు కాసుకో అంటే బీఆర్ఎస్ వాళ్ళంతా బర్రెలు అన్నట్టు, లేదా ఆ మీటింగ్ అటెండ్ అవుతున్న ప్రజలంతా బర్రెలు అన్నట్టు. అదే ఆయన ఉద్దేశం. మళ్ళా మక్తలో కూడా ఉందా? ఏమంటారా, ఇళ్ళ సంత, బర్రెల సంత. ఇది భాష. పోరగానులు ఉంటారు, చూసేటోళ్ళు ఉంటారు, మహిళలు ఉంటారు, మరి విద్యార్థులు ఉంటారు, భవిష్యత్ తరాలు ఉంటాయి. వాళ్ళ ముందర మనం మాట్లాడుతున్న భాష ఏందా అంటే ఒక ఇది మన భాష, ఇది మన లెక్క. మీటింగ్ లకు భయం అవుతుంది వాళ్ళు పెట్టుకునే మీటింగ్ లో. పసలకాడ పోయి బర్రం కాసుకోపో, నేను వద్దంటున్నానా? నాదేం పోయింది? నీకు ఎట్లాగో పని లేదు, ఖాళీగా ఉన్నావు. మరి గంత బాధ ఎందుకు అవుతుంది? గంత నొప్పి ఎందుకు అవుతుంది? మనకి చెప్పే పెద్దనా, మనకి ఎందుకంత నొప్పి అవుతుంది? కేసీఆర్ వచ్చి ప్రెస్ మీట్ పెట్టుకున్నాడు బీఆర్ఎస్ భవన్ లా. ఆ ఒక్క వీడియోకి, ఆ ఒక్క ప్రెస్ మీట్ కి, ఆ ఒక్క మాటకి తోలు తీస్తా అంటేనే గింత ఆగం అయిపోతున్నావు అంటే, కేసీఆర్ గిట్లా ఆనాడు ఆంధ్ర ప్రాంత నాయకుల మీద మాట్లాడినటువంటి మాటలు మాట్లాడితే లాగుల తొండలు నువ్వు ఇడుచుడు కాదు, తొండలు తెచ్చుకొని నియంత్రణ నువ్వే లాగులు ఇడుచుకుంటావు. అట్టుంటది భాష. మర్చిపోయినట్టు నువ్వు జర అని బీఆర్ఎస్ వాళ్ళు అంటా ఉన్నారు. ఇంకా చూడండి, ఇది హైలైట్ గా చూడు. ఒక ముఖ్యమంత్రి నీ అవ్వ అంటాడా ఏమన్నా? ఒక కామెంట్ పెట్టురన్న ఎవరన్నా చూస్తున్నారు లైవ్ లా. ఒక ముఖ్యమంత్రి ఒక బజారు భాష మాట్లాడతాడా? నీ అవ్వ అంటాడా? తలకాయ ఇట్లా ఖరాబ్ అయిందా? పురుగు మెసులుతుందా? తిన్నది అరుగుతలేదా అని కింద కామెంట్లు పెడతా ఉన్నారు. ఆ భాషకి ఎవరినైనా కావచ్చు. నిన్నంటే భరిస్తావా? అదే మాట నిన్నంటే ఊరుకుంటారా? కాంగ్రెస్ వాళ్ళు, కాంగ్రెస్ కార్యకర్తలు ఊరుకుంటారా అని కింద కామెంట్స్ వస్తా ఉన్నాయి. ఒకసారి ఏమన్నాడు వినండి. లాగులో తొండలు ఇచ్చిపోతా బిడ్డ నేను అనుకుంటున్నావు. నా సంగతి ఇంకా తెలియదు. మీ నాయన అడిగి ఇంటికి వచ్చి చెప్తాడు. ఏందో నీ సంగతి? ఏం రౌడిజం చేసినావో, ఏం గుండాయిజం చేసినావో, ఎంతమందిని బెదిరించినావో నీ అయ్యని అడుగు చెప్తాడు అని చెప్పి అంటా ఉన్నావు అంటే, అబ్బో చాలా ఉన్నది కథ. చాలా ఎక్కువ ఊహించుకుంటున్నట్టున్నావు. నేను ఏదో చేస్తా అనుకుంటున్నట్టున్నావు, ఏదో జరిగిపోతుంది అనుకుంటున్నట్టున్నావు. ఒక్కసారి ఓడిపోతే ఉంటది. ప్రజలు కనుక ఓడిస్తే చూపిస్తారు. ప్రజలు కనుక ఒక్కసారి ఓడిస్తే జైలుకి, ఇంటికి షటిల్ బస్ వేస్తారు. ఏమనుకుంటున్నావు? నువ్వు చేస్తున్నటువంటి పనులన్నీ కూడా బయట పెడితే, నీ హిల్ట్ భూములు, నీ ఒప్పందాలు, నీ ఎంఓయూలు, నీ కమిషన్లు, నీ హెచ్సియు భూములు, ఇవన్నీ బయటకు వస్తాయి. నువ్వు చేస్తున్నటువంటి ఆ కమిషన్ల దందాలు అన్ని కూడా బయటకు వచ్చినాడు చక్కగా షటిల్ బస్సే ఇంటికి, చెంచల్గూడకు ఇంటికి ఏసుడే ఇక అని ఇలా వాళ్ళు అంటా ఉన్నారు వాళ్ళ సైడ్ నుంచి. అమెరికాలో బాత్రూమ్లు కడిగినట్టు అనుకుంటున్నావా నాతో మాట్లాడు అంటే? కష్టం. అమెరికాలో బాత్రూమ్లు కడుగుడు అనుకుంటున్నావా నాతో మాట్లాడు అంటా ఉన్నాడు. నాకు అర్థం కాలే. తమరు ఇయ్యల ముఖ్యమంత్రి అయ్యారు, ఆయన ఎప్పుడో మంత్రి అయ్యిండు. పోనీ తండ్రి కోటాల వచ్చిండనే నువ్వు అన్నవే అనుకో, కానీ ఒక్కసారి అంటే గెలిపిస్తారు సిరిసిల్లలో, 2 సార్లు అంటే గెలిపిస్తారు. తండ్రి కోటాలు ఎప్పటి గెలిపిస్తారా? అవుతుందా? ఒకసారి ఎంట్రీకి మాత్రం పనిచేస్తుందని చెప్పారు ఎవరైనా కూడా. తర్వాత ఏమైంది? నువ్వే కోటాలు వచ్చినావు చెప్పరాదు. ఆయన అంటే తండ్రి కోటాలు వచ్చిండా, ఆయనకి ఎరకలేక తండ్రి ద్వారా వచ్చిండు అనుకుందాం. మరి నువ్వే కోటాలు వచ్చినావు? 50 కోట్ల కోటాలనా? ఏ కోట? నువ్వు కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పిండు పిసిసి అధ్యక్షుడుగా నువ్వు ఏ కోటాలు వచ్చినావు? ఎట్లా వచ్చినావు? రాహుల్ గాంధీకి ఎంత ముడుపులు అప్పచెప్తే నీకు ఆ పదవి వచ్చింది? అంతకంటే ముందు మరి ఓటుకు నోటు లెక్క అందులో దొరికిన దొంగ లెక్క అనుకున్నావు. నీతో మాట్లాడంటే గదా దొంగతోనే మాట్లాడతావు రా అని చెప్తున్నావు. ఆహా అదా కథ అని అనుకుంటా ఉన్నారు. ఇగో ఓటుకు నోటుకు ఇచ్చి అడ్డంగా దొరికి దారుణాతి దారుణంగా తూ అని అనుకునే రకంగా కనిపించి
ఇవాళ నీతులు చెప్తా ఉన్నాడు. ఆయన బాత్రూంలో కడిగిండంటే సరే కడిగిండు, నువ్వు పోయి చూసినావు అనుకుందాం, ఎందుకంటే నువ్వు కూడా అన్నే ఉండుంటువేమో పక్క పొంటి, మాకు తెలియదు. కాకపోతే కడిగిండు. గోడల మీద పెయింట్లు అయితే రాయలే ఆయన, గోడల మీద పెయింట్లు రాయలే. పైగా పెయింట్లు రాసిన వాళ్ళు తక్కువ అంచనా వేస్తలే, నేను చాలా గొప్పలే. కానీ ఆ పని అడ్డం పెట్టుకొని నువ్వు చేసినటువంటి కథలు, నీ బెదిరింపులు, ఆర్టీఏ ద్వారా నువ్వు తీసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ వాడుకొని బ్లాక్ మెయిల్ చేసుడు, ఇవన్నీ కూడా ఎవరికి రాలే, ఎవరు బయటకు చెప్పలే. నీ అయితే బయటకు చెప్పారు చాలా మంది, చూసినావో లేదో, గుర్తుందో లేదో. నేను ఏదో మంచుకుంటే పోని అవల పోరాడు గాలికి తిరిగేటోడు, అవులా పోరాడు గాలికి తిరిగేటోడు. ఏం భాష, ఏం మాట, ఏం లెక్క, ఏం ఫ్రస్ట్రేషన్, ఇంత తిక్కు ఎందుకు లేస్తుంది, ఇంత బాధ ఎందుకు అవుతుంది, ఇంత నొప్పి ఎందుకు అవుతుంది అని అంటా ఉన్నారు. ఇగో లాగులో తొండలిచ్చి పోరగాళ్ళు కూడా మాట్లాడుకోరా నీ భాష, ఊర్లలో పోరగాళ్ళు కూడా మాట్లాడుకోరు, ఇంత చిల్లర భాష, ఇంత చీప్ భాష. ఇంకా చూడండి, చీఫ్ మినిస్టర్ వా అంటారు. ఇగో ఇంకేమంటారు చూడండి. దాచుకున్నాడని నీ నీ ముఖం ఎప్పుడైనా చూసుకున్నావులా అద్దంలా? పేడమూతి బోడీలింగం, నువ్వు కూడా నా గురించి మాట్లాడతావా? పేడమూతి బోడి లింగమాట. నిన్ను పర్సనల్గా అటాక్ చేయాలనుకున్నా, నీ గురించి పర్సనల్గా మాట్లాడాలనుకున్నా 100 మాట్లాడచ్చు. కానీ సంస్కారం ఉన్నది మాకైనా ఎవరికైనా. ఒక జర్నలిస్ట్గా మాకైతే అవసరమే లేదు. మీరు తిట్టుకొని తనుకొని సావురి, మాకేం అవసరం? మాకు కావాల్సింది ప్రజలకు ఇచ్చిన హామీలు ఏమైనాయా? పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు కదా, అంటే ప్రతిపక్షాల మీద గింత ఎగిరెగిరి పడుతున్నావు కదా. ప్రజలు అడుగుతారు, చెప్పు 6 గ్యారెంటీలు ఏమైనా చెప్పు, మిగిలిన హామీలను ఏమైనా చెప్పు, రుణమాఫీ ఎందుకు సగం చేసినావు చెప్పు, రైతు భరోసా ఎందుకు 15,000 ఇస్తా అని చెప్పి 12,000 కాడ దొరకబట్టినవు చెప్పు. యూరియా కోసానికి రైతులంతా క్యూలో నిలబడతా ఉన్నారు కదా, సిగ్గు లేకుండా యూరియాను కూడా అరేంజ్ చేయలేని పరిస్థితులలో ఉన్నావు కదా, మరి ఎందుకు చేస్తలేవని అడుగుతున్నాం చెప్పు అని. ఇవాళ ఇట్లాంటి ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం చెప్పాలి. ఎందుకంటే మేము అంతే, ఒక పాత్రికేయులుగా, ఒక జర్నలిస్ట్గా మేము అడగాల్సింది అంతే. అంతకు మించి కూడా మాకు అవసరం లేదు. మాకేం ఒడ్డు తగాదా లేదు, పంచాయతీ లేదు, కేసీఆర్ చుట్టం కాదు, నువ్వేమి దుష్మన్ కాదు. ఎవరైనా ఒకటే మాకేమో. రేపు కేసీఆర్ తప్పు మాట్లాడినా అదే తీస్తాం బరాబర్. ఆయన అంటే ప్రతిపక్షంలో ఉండి ఫ్రస్ట్రేషన్లా ప్రజలకు ఇబ్బంది పెడుతున్నావు, జనాలను ఇబ్బంది చేస్తున్నావు అని చెప్పేసి అన్న ఒకే ఒక్క మాటకు 100 మాటలు మాట్లాడిండంటే అర్థం చేసుకోవచ్చు ఎంత ఫ్రస్ట్రేషన్ ఉందో. నేను అందుకే చెప్పిన, బీఆర్ఎస్ సోషల్ మీడియాకు కొంచెం కూడా బుద్ధి లేదు. ఇంత ఆగం చేస్తారా అన్న, బతకనిస్తారా లేదా? ఆగం అయిపోయాడు జరసేపట్ల మీరు మాట్లాడిన మాటలకి. నీవెంత, నీ స్థాయి ఎంత? అయ్య పేరు చెప్పి బతికటోని నువ్వు ఆంధ్రలో, గుంటూరులో, గుడివారలో ఎక్కడనన్నా ఓ సప్పట్లు లేవు, ఓ ఈలలు లేవు, జనాలు ఎగిరింది లేదు, దుంకింది లేదు. నీకు వచ్చిన భాషను సర్పంచ్ల మీటింగ్లలో మాట్లాడినవంటే ఏంది అసలు? ఏం ఇంట్రెస్ట్ ఇది ఇంట్రెస్ట్. ఇట్లాంటి ముఖ్యమంత్రిని ఎన్నుకొని మనం ఇక ఆలోచించాలి. ఇక అబ్బో బ్రహ్మాండ, మన సిగ్గు తీయడానికి, మన ఇజ్జత్ తీయడానికి, తెలంగాణ పరువు తీయడానికి బయలుదేరిండి అంతే. ఇంకా ఇట్లాంటి భావదారిద్ర్యం ఉన్నటువంటి వ్యక్తిని తెచ్చుకొని ఇలా మనం ముఖ్యమంత్రిగా చేసుకొని నెత్తి మీద పెట్టుకున్నాం చూడు, అది మన కర్మ అంతే. చూడాలి అంతే, భరించాలి అంతే. బూతులు తిడితే పరిపాలన అనుకుంటే ఎవడేం చేస్తాడు? దానికి బూతులే పరిపాలన అనుకుంటుండు. పరిపాలన అంటే గిదేనేమో అనుకున్నాడు. కేసీఆర్ తిడితే గొప్ప, కేటీఆర్ కుటుంబం. నాకు అర్థం కాలే, ప్రతిపక్ష నాయకులు తిట్టి నువ్వు ఏం సాధిస్తావా? అధికారంలో ఉన్నాక నీకు అంత నొప్పి ఎందుకు అవుతుంది? ఆయన అన్నాడు, నువ్వు అనలేదా అప్పుడు? నీ మాటలు తీయమంటావా? పేగులు తీసి మెడలేసుకుంటూ మొదలు పెడితే ఇంకా రకరకాల మాటలు మాట్లాడినావు. బొంద పెడతా అన్నావు, సావాలన్నావు, ఇంకేదో అన్నావు, బాంబులు పెట్టి పేల్చాలి ప్రగతి భవన్ అన్నావు. మరి ఆ రోజు గట్టినే ఫ్రస్ట్రేట్ అయినరా? ఇవాళ ఇంత ఫ్రస్ట్రేషన్ ఎందుకోసానికి ఎంత ఆగమైపోతా ఉన్నావు అంటే, పరిపాలన చేతగాక వాళ్ళు చెప్పే లెక్కలకి కనీసం కౌంటర్ ఇయ్యలేని పరిస్థితుల్లో ఉండి ఒక్క మాటకి 10 మంది మంత్రులు బయటకు వచ్చి కాకిరి బీకిరి వర్రి చివరికి ఆగమాగం చేసి లెక్కలు లేవు, పత్రాలు లేవు, ఆలోచించుకొని చెప్తాం, లెక్కలు తీసుకొని వస్తాం, మళ్ళా కూర్చుంటాం, టైం లేదని చెప్పేసి తప్పించుకొని పోయే మీరు మాట్లాడతారు. గింతున్నది మీ పనితనం ఇదా? ఇట్లా మాట్లాడితే పని అనుకుంటారు. అలా బాధ ఏంటంటే, ఒక పక్క కేసీఆర్, ఇంకో పక్క కేటీఆర్, ఇంకో పక్క హరీష్ రావు, ఇంకో పక్క మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు లేదా ఎమ్మెల్యేలు అంతా ఇట్లా పద్మవ్యూహం కదా చేసినట్టు చేసిర్రు. అందులో కొట్టుమిట్టాడుతూ ఉండర్లా. అర్థమైతే లేదు ఆయనకు. అష్టదిగ్బంధనం చేసేసిర్రు. ఇట్లా అష్టదిగ్బంధనం అయ్యేసరికంటే ఏమన్నా తెలియక బూతులతోని, అది పొరగన్ల మీటింగ్ అని తెలియదు, సర్పంచ్ల మీటింగ్ అని తెలియదు, కాలేజ్ పిల్లల మీటింగ్ అని తెలియదు, లేకపోతే ఇంకా ప్రజల మీటింగ్ అని తెలియదు, ఏదన్నా ఉండని ఎక్కడికించి ఆ కుటుంబాన్ని తిట్టాలి. తిడితేనే పనికి వస్తుంది. నాకు తిడితే పరిపాలన అంటారు. ఇది రేవంత్ రెడ్డి పరిపాలన. ఇగో చదువుకున్న నువ్వు, నీకేం తెలుసు తెలంగాణ గురించి, మా పౌరుషం గురించి? మాకెరక నీ పౌరుషం, నీ తెలంగాణ గురించి మాకు బాగా ఎరక. తెలంగాణ ఉద్యమంలో నువ్వు ఆడున్నావు మాకు అందరికీ ఎరక. ఇక ఆడున్న వాళ్ళందరికీ, చూస్తున్న వాళ్ళందరికీ ఎరకనే. నువ్వు ఎంత పోటుగానివి, ఎంత తీస్మార్కానివి, ఎంత షిపాయివి, ఆనాడు ఎంత తెలంగాణ కోసం కొట్లాడినవో అందరికీ ఎరక అని ఇలా కింద కామెంట్ పెడతారు దీని కిందనే. ఇంకా చూడండి, నువ్వు కాదు మొత్తం నీ జాతినంతా తెచ్చుకో. ఎట్లా తెచ్చుకుంటావు, ఏడికి రావాలనో చెప్పు. మా ఊరన్నారా, మేమన్నా మీ ఊరికి వస్తాం. ఎవడు భయపడుతుండో సంగతి తేలుస్తా. ఇంకా చూడండి, ఇంకేమన్నాడు చూడండి. మనం మంచి పని చేయాలి. దేవుడు శిక్ష ఇచ్చిండు,
నేను ప్రమాణ స్వీకారం చేసినాడే కూలబడ్డాడు, నడువిరిగింది, ఇంతకంటే పెద్ద శిక్ష నేను జైలు వేసినా అయ్యేదేం లేదు. ఆయననే ఫామ్ హౌస్ ఒక బందీఖానగా మార్చుకొని చుట్టూతో నా పోలీసులే ఉన్నారు, లోపల ఆయన ఉన్నాడు. చెర్లపల్లికి పంపించిన చెంచల్గూడకు పంపించిన గదే అవుతుంది కదా. ఇక చుట్టూతా నా పోలీసులే. ఇదే పోలీసులను ఏమన్నాడు యాదుకుందా? ప్రతిపక్షంలో ఉన్నాడు, ఇష్టం ఉన్నట్టు మాట్లాడాడు. ఇలా చుట్టూతా నా పోలీసులు, నా వాళ్ళు అని మాట్లాడుతున్నాడు. అయితే బందీఖానాలు ఉన్నాడు అనే దాన్ని, ఈ మాటను ఒక్కసారి మీరు చూడాలి. ఇప్పుడు ఆయన ఆ మాట అన్నాడు కదా, దాన్ని బట్టి ఒకటి అర్థం చేసుకోరి. చుట్టూతా పోలీసులు ఉన్నారు, అదే బందీఖానా అయింది అని అంటా ఉన్నాడు. ఇంకా అంతకంటే ఎక్కువ జైల్లో పెడితే వచ్చేదేమున్నది అంటుండు కదా. దీన్ని బట్టి అర్థం చేసుకోరి, అంటే జైల్లో పెట్టుడు చేత కాదు అన్నట్టు, జైలుకు పంపిస్తా అన్న మాటలన్నీ మర్చిపోర్రు అన్నట్టు. ఆయన కోసం చెంచల్గూడలో చెర్లపల్లిలో బ్యారక్ సిద్ధం చేశా అని చెప్పిన మాటలన్నీ ఉత్తయ్య అన్నట్టు. అవినీతి జరిగినాయి, అక్రమాలు జరిగినాయి కాబట్టి కేసీఆర్ ఖచ్చితంగా జైలుకు పంపుతా అని చెప్పేది అబద్ధం అన్నమాట. అంతా శుద్ధ అబద్ధం అని ఆయన్నే ఒప్పుకున్నాడు. అదే జైలు లెక్క ఫీల్ అవుతుండు, ఇక అదే అన్నాడు అంటా ఉన్నాడు. సో ఆయన ఫామ్ హౌస్లోనే సొంతంగానే తనకు తాను బందీ అయ్యిండు కాబట్టి అవసరం లేదన్నట్టుగా డైరెక్ట్గా ఓపెన్గా చెప్పిండు. ఇంకేం ఏడిచింది ఇంకా చూడరు. ఇంకా తిండి బరువు నాకు ఎక్కువ అవుతుంది, అది ఒకటి. లోపల చెర్లపల్లి చెంచల్ కూడా పెడితే ఆయన తిండే తినికి మళ్ళీ ఆయన ఏదైనా కావాలంటే అదిగిన చేస్తే సర్కార్కి ఎక్కువ ఖర్చు అవుతుంది. తిండి ఆయన సంపాదించి తిన్నా ఫామ్ హౌస్లే ఒక బందీఖానగా పెట్టుకొని చుట్టూతా మన పోలీసులే పహారా కాస్తున్నారు. ఇక ఆయన చేసిన పాపాలకు ఆయననే పోతాడని ఊరుకున్నా అంటే ఏం లేదన్నట్టు. ఇది సిగ్గులేని మాటలు వినండి ఒక్కసారి. నాకు అర్థం కాలే, కాళేశ్వరంలో 1,00,000 కోట్లు దోసుకున్న ఊరుకోనికి నువ్వోవనివి అసలు. కాళేశ్వరంలోనే కాదు, ఫోన్ ట్యాపింగ్ ద్వారా అట్లే రకరకాల భూములు అమ్మి పూర్తిగా అక్రమాలకు పాల్పడ్డారని చెప్పిన తర్వాత మరి వాళ్ళని జైలుకు పంపకుండా ఊరుకోవడానికి నువ్వనివి అని ఇలా ప్రజలు అడుగుతా ఉన్నారు. దానికి సమాధానం చెప్పి ఎందుకు పంపించావు? తెలంగాణ సమాజం అడుగుతా ఉంది. తప్పు చేసినోనికి ఎందుకు జైలు శిక్ష ఉండకూడదు? అది తనకు తానుగా బందీ అయ్యింది కాబట్టి అవసరం లేదని చెప్తా ఉన్నావు కదా. అసలు నువ్వెవరు అసలు? నాకు అర్థం కాలే. నువ్వెట్లా డిసైడ్ చేస్తావు? అంటే ముఖ్యమంత్రి అయిపోతే మొత్తం నీదేనా? నువ్వు ఎట్లా అంటే అట్లేనా? అంటే నువ్వు ఎగురమన్నప్పుడు ఎగరాలి, దుంకుమన్నప్పుడు దుంకాలి, ఊకోమన్నప్పుడు ఊకోవాలి. అంటే ఆనాడేమో కేసీఆర్ని అరెస్ట్ చేపిస్తామంటే మేమంతా మద్దతుగా ఉండి నీకు ఓటేసి గెలిపించి నువ్వు కూర్చోబెడితే ఇలా మరి కేసీఆర్ తప్పు చేసిండైతే మరి చూపెట్టి బరాబర్ జైల్లో పెట్టిపియాలి కదా. పెడతలేవెందుకు అని ఇలా ప్రజలు కూడా అడుగుతున్నారు. ఎవరు అని అడుగుతా ఉన్నారు, దానికి సమాధానం చెప్పండి. ఇక ప్రమాణ స్వీకారం చేయడానికి పోయిన రోజే మంచం మీద నుంచి బోర్ల పడి మక్కలు ఎరిగి మూలకు పడ్డాడు. ఇక ఆయన నిన్నొచ్చి పెద్ద మనిషిలాగా మంచి చెప్తాడేమో అనుకున్నా. తోలు తీస్తా అని అన్నాడు. తోలు తీస్తాడంటేనే ఇక నేను చెప్పదలుచుకున్నా, అయ్యేగా నా సంగతి వదులు కానీ మా సర్పంచులు కేసీఆర్ ప్రెస్ మీట్ చూసుకుంటా అంత టైం పరిపాలన కంటే కూడా ప్రతిపక్ష నాయకుడు మాట్లాడిన ప్రెస్ మీట్ మీద టైం కేటాయించారు అనేది దీన్ని బట్టి అర్థం చేసుకోరు. ఇక మొత్తం బీఆర్ఎస్ వాళ్ళు కాదు, ప్రజలే కాదు, ఎదురు చూసింది కాంగ్రెస్ వాళ్ళు కూడా. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు రేవంత్ రెడ్డికి ఎంత ఫ్రస్ట్రేషన్ ఉంది, ఎంత తిక్కలా ఉన్నాడు, ఎంత కోపంలో ఉన్నాడు. అరే నేను ఏమనుకున్నా ఏమైతుంది, ఏం ఆగమాగం చేస్తుర్రు, ఒక్క మాట బయటకొచ్చి మాట్లాడగానే జనమంతా ఇట్లా ఎగబడి చూస్తున్నారు, మాట్లాడుతున్నారు. ఇక నా పరిస్థితి ఏందో నేను కూడా 4 తిట్లు ఎక్కువ తిట్టి ఒకసారి బయట మాట్లాడి చూద్దాం అనుకోండు, ఆయనతో సిగ్గు తీసుకోండు. దీని ఏమంటారంటే సిగమూగి సిగ్గు తీసుకుండు అంటారు. ఆవేశపడి సబ్జెక్టు లేక ఆబ్జెక్ట్ లేక ఏదో ఒకటి మాట్లాడి ఎట్లా పడితే అట్లా ఒర్లి నేను కూడా జరంత పేరు తెచ్చుకుంటా అనుకుంటు, కానీ పేరు తెచ్చుకోవడం కాదు, దరిద్రమైనటువంటి దీనావస్థలకు పడిపోయాడు ముఖ్యమంత్రి. ఇలా ఈ మాటలు విన్నోళ్ళు ఎవ్వరు కూడా ఒక్కరు కూడా ఎస్ పర్వాలేదు ఓకే మంచిగా అన్నాడు అన్నోడే లేడు. ఆ కుటుంబం మీద అత్యంత కోపం ఉంటే తప్ప, అత్యంత ఈర్ష ఉంటే తప్ప, బీఆర్ఎస్ మీద విపరీతమైనటువంటి కోపం ఉంటే తప్ప ఇంకొవ్వడు అనుకోలేడు. నార్మల్ పర్సన్స్ ఎవరు అనుకోవట్లేదు. ప్రజలే కదా తీర్పిచ్చేది ఫైనల్గా. ఆ ఫ్రస్ట్రేషన్ చూసినాక సొంత పార్టీ కార్యకర్తలు, సొంత పార్టీ నాయకులే అనుకుంటా ఉన్నారు ఏం భాష మాట్లాడుతున్నాయి ఆయన. మా సిగ్గు కూడా తీస్తున్నాడు. నిజంగా కాంగ్రెస్ అంటే గిదేనా? ఒకనాడు రాజశేఖర రెడ్డిని చూసినాం, ఒకనాడు ఎట్లాంటి నాయకులను చూసినాం మనము. ఇలా ఏందా ఈ పరిస్థితి? ఇట్లాంటి ముఖ్యమంత్రిని పెట్టుకున్నాక రేపు పొద్దుగాల మళ్ళీ 100 సంవత్సరాల దాకా మళ్ళీ పార్టీలు ఇవ్వకుండా చేస్తుండు, నాశనం పడుతుండని చెప్పి తిట్టుకుంటారు. ఈ భాషని, ఈ విధానాన్ని, వీళ్ళ ప్రవర్తనని చూసినాక మళ్ళా ఓట్లేస్తే గిట్లనే ఉంటుందేమో వీళ్ళ కథ అన్నట్టుగా. ఏందా గంతగానం తిట్లేందుకే? నీకేం అక్కరనే? పర్సనల్గా అంతగానం అటాక్ ఏం అవసరం ఉండే? నువ్వు పరిపాలన మీద దృష్టి పెట్టనుంటివి, నువ్వు లెక్కల మీద దృష్టి పెట్టనుంటివి. నీ దగ్గరనే ఉంది కదా, వ్యవస్థ అంతా నీ చేతులు ఉంది కదా. వాడన్నా చేతులు ఉన్నాడు కూడా ఆగమవుతాడా? చేతుల కత్తి ఉన్నాడు, కర్ర ఉన్నాడు కూడా ఆగమవుతాడా? ఏం లేనోడు ఒర్రిండి అనుకుందాం ఏదన్నా ఒకటి. ఏం లేనోడు ఒరితే ఇక నీ దగ్గర అస్త్రం ఉంది కదా అని చెప్పేసి ఇక నువ్వు ఉపయోగిస్తావు. అన్ని ఉండగా కూడా ఎందుకు ఆగమవుతున్నావు అని చెప్పి ఇలా అంటా ఉన్నారు.